వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గెస్ట్ పేపర్ ఈరోజు మనము డిస్కస్ చేస్తున్నాము. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు నేను చూపిస్తాను, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది. ఇంతకుముందు మనం ఇచ్చిన సాంస్క్రిట్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా వరకు అవే వచ్చున్నాయి. సో మన పేపర్ కూడా కంపేర్ చేయడం జరిగింది. మోర్ దెన్ 60-70% ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇచ్చిన గెస్ట్ పేపర్ నుంచి వచ్చాయి. సో ఇలాంటి గెస్ట్ పేపర్స్ ఓన్లీ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని లింక్, ఈ గెస్ట్ పేపర్ సంబంధించిన లింక్ నేను టెలిగ్రామ్లో ఇచ్చున్నాను. అలాగే డైరెక్ట్గా కూడా పెడతాను, మీరు డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే మనము ఫస్ట్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో గ్రామర్ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో ఫార్మాట్ అంతా సేమ్ ఉంటుంది. అంటే అడ్వర్బ్స్, ప్రపోజిషన్స్ ఏవైతే ఇస్తారో వాటి గురించి అయితే డిస్కస్ చేస్తాము. బట్ అయితే మాత్రం సేమ్ టు సేమ్ రావడం చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి మీరు ఆ ఫార్మాట్ని అయితే ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ అనోటేషన్స్, క్వశ్చన్స్ వీటికి సంబంధించి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అవన్నీ కూడా మనము ఇచ్చిన వాటిలోంచి రావడం జరుగుతుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా మనం యాజ్ టీస్గా ఇచ్చాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే వీటి గురించి, ఈ అనోటేషన్స్ తర్వాత గ్రామర్ పార్టు, అలాగే సెకండ్ ఇయర్ సంబంధించి బ్యాంక్ స్లిప్, ఇవన్నీ కూడా ఎలా రాయాలి అనేది నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తున్నాను. కొంచెం లెంత్ వీడియో అది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని అయితే మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, వ్యూ చేసి మీరు తెలుసుకోవచ్చు. ముందుగా అయితే ఫస్ట్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూపిస్తాను. సో ఈ క్వశ్చన్ పేపర్ నేను ఇందాక చెప్పినట్టు టెలిగ్రామ్లో ఇచ్చిన లింక్. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ 4 2 ఆఫ్ ది 20కి అనోటేషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే మనకి సెకండ్ దానికి కూడా అవుట్ ఆఫ్ 4 రెండింటికి అనోటేషన్స్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటుంది. టోటల్గా ఫస్ట్ సెక్షన్కి, సెకండ్ సెక్షన్కి 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి మనకు 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో వాటికి కూడా 4 మార్క్స్ ఇచ్చి, సో టోటల్గా 8 మార్క్స్. అలాగే మళ్ళీ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసరికి 2 ఆఫ్ ది క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. దానికి కూడా 4 మార్క్స్ ఇచ్చు, సో టోటల్గా 8 మార్క్స్. సో ఇప్పుడు మనకు 32 మార్క్స్ అయిపోయింది. అలాగే ఎనీ వన్ ఆఫ్ ది క్వశ్చన్ అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్లో మనకు ఒకదానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో దానికి 8 మార్క్స్. సో లాంగ్ లెంత్ క్వశ్చన్స్ అనుకోండి వాటిని. అలాగే తర్వాత ప్యాసేజ్ ఇస్తారు. ప్యాసేజ్ సంబంధించి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అలా 2 ప్యాసేజ్లు ఉంటాయి. ఈచ్ ప్యాసేజ్కి మనకు 5 మార్క్స్. సో ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అవుతుంది. సో టోటల్గా దానికి ఒక 10 మార్క్స్. అంటే సెక్షన్ సికి వచ్చేసరికి మనకి గ్రామర్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే మనకు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఉంటుంది. సో ఫార్మాట్ అయితే ఇదే, ఇందాక చెప్పినట్టుగా నేను గ్రామర్ సంబంధించి, తర్వాత ప్రపోజిషన్స్, తర్వాత అడ్వర్బ్స్ వాటి గురించి, వర్బ్స్ గురించి ఉంటుంది. తర్వాత చేంజ్ ద ఫాలోయింగ్ అంటే మొత్తం కంప్లీట్గా డైరెక్ట్, ఇండైరెక్ట్, ప్యాసివ్ వాయిస్ వీటి గురించి సంబంధించి ఉంటుంది మనకు. అండ్ దెన్ లాస్ట్కి వచ్చేసరికి మనం రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కూడా ఉంటుంది. సో అండర్లైన్ చేసిన పార్ట్ని రీరైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దెన్ మనకు వర్బ్స్ యూస్ చేసుకుని ఓన్ సెంటెన్సెస్లో రాయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్. ఆ తర్వాత మనకు సైలెంట్ కన్సోనెంట్స్ అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉంటుంది, కాలమ్ 1 అండ్ కాలమ్ 2. అలాగే మనకు పై చార్ట్ చూపిస్తారు. పై చార్ట్ సంబంధించి మనం దాన్ని పారాగ్రాఫ్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా టోటల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో మనకు ఫస్ట్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్గా మొత్తం క్లియర్గా క్వశ్చన్ పేపర్ అంతా కూడా రెడీ చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ లింక్ అయితే టెలిగ్రామ్లో ఉంది. ఈ క్వశ్చన్స్ ఎలా రాయాలి అనేది ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ పేపర్ చూద్దాము. సో సెకండ్ ఇయర్ పేపర్ మనకు ఓవరాల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెకండ్ ఇయర్ గెస్ట్ పేపర్ ఏదైతే మనం రిలీజ్ చేసామో ఈ గెస్ట్ పేపర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మన దగ్గర నుంచి వస్తాయి. మోర్ దెన్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన దానికన్నా సెకండ్ ఇయర్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఎక్కువ గ్రామర్ పార్ట్ అనేది కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఓవరాల్గా దీంట్లో చాయిసెస్ అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది సెకండ్ ఇయర్లో. అండ్ అన్ని క్వశ్చన్స్, అన్ని సెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ బ్యాంక్ స్లిప్తో సహా, అండ్ బ్యాంక్ స్లిప్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన డిస్క్రిప్టివ్ వీడియో, అంటే ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది దానికి సంబంధించిన ఇంకో వీడియో కూడా చేశాను. ఒకసారి అయితే దాన్ని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఈ 2 క్వశ్చన్ పేపర్స్ని టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. సో ఒకసారి జాయిన్ అయిపోయి టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.